హలో. మాట్లాడండి. ఇప్పుడు లైఫ్ కోచెస్ అని చెప్పేసి మధ్యన ఆన్‌లైన్‌లో బాగా అన్నీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంటే రీసెంట్‌గా నేను ఒక కోర్స్ స్టార్ట్ అయింది. హ్మ్. ఉంది. సైకాలజిస్ట్ అంటే జనాలందరూ పారిపోతున్నారు. నా దగ్గరికి రావట్లేదు. కాబట్టి నేను కోచ్‌గా ట్రైన్ చేసుకున్న తర్వాత హ్మ్. వీడియోస్‌కి వ్యూస్ పెరుగుతున్నాయి. వాళ్ళకే ఓన్‌గా ఆయన కోచింగ్ ఇస్తారన్నమాట. అవును. హ్మ్. 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 దీనివల్ల ఎందుకంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్‌ని వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా ఇట్లా కోచెస్ దగ్గరికెళ్ళి ఇంకా డబ్బులు చేస్తున్నారు. అవును. అవును. ఈ కోచ్‌కి, లైఫ్ కోచ్‌కి, సైకాలజిస్ట్‌కి కొంచెం అవేర్‌నెస్. సో, సైకియాట్రిస్ట్ ఈజ్ ఎ డాక్టర్. మెడిసిన్ చదివారు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత వాళ్ళు మాస్టర్స్ సైకియాట్రీ మెడిసిన్ మీద చేస్తారు. వాళ్ళ రోల్ వేరు. వాళ్ళకి సైకాలజీ కొంత పరిచయం ఉంటది. వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. సైకాలజిస్ట్ అనే ఇతను సైకాలజీ చదివాడు. సైకాలజీ ఈజ్ నాట్ మెడికల్ సైన్స్. ఇది లాజిక్ మీద ఆధారపడి ఉంటది. ఇది సైకాలజీ. అయితే చాలామంది సైకాలజీ చేసిన తర్వాత సైకాలజిస్ట్‌గా సక్సెస్ అవ్వటం అనేది చాలా కష్టమైన పని. చాలా కష్టం. కాబట్టి ఏం జేస్తారంటే, వీళ్ళు కెరీర్ కోసం వాళ్ళేం జేస్తారంటే, రకరకాల అదర్ ఆల్టర్‌నేటివ్స్ ఏముంటాయి, మోటివేషన్ స్పీకర్, కార్పొరేట్ ట్రైనర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, లేదంటే లైఫ్ కోచ్ ఇటువంటివేవేవో రకరకాల కౌన్సిలర్స్, ఫ్యామిలీ కౌన్సిలర్ ఇటువంటియేవో పెట్టుకొని వాళ్ళేం జేస్తుంటారు, వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏం జేస్తాయంటే, ఈ కోచింగ్‌ల పేర్ల మీద చెప్పేవన్నీ కూడా వాళ్ళ మానసిక సమస్యలు పెంచుతూ ఉంటాయి. సో, పెంచుతాయి అనే అవేర్‌నెస్ లేక మెజారిటీ పీపుల్ వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు. ఒక మోటివేషన్ స్పీకర్ చూస్తే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. నేను ఎంత కష్టపడినా నాకు 10,000 మంది కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు. నా వీడియో ఎంత కష్టపడినా సరే 500, 1000 మంది చూస్తారు. వాళ్ళు ఒక వీడియో పెడితే లక్షల్లో చూస్తారు. ఎందుకంటే అవి చాలా బావున్నాయి. నీ అంతటోడు లేడు, నువ్వేమైనా చేయగలవు, చేయగలవు అని వాళ్ళని రెచ్చగొడుతుంటే చాలా బావుంటది. మీకైనా, నాకైనా చిన్నప్పుడు నాకు గూడా చాలా బావుంది. అలా నన్ను రెచ్చగొడితే మోటివేషన్ స్పీకర్స్ చాలా బావుంది. కాబట్టి ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లెట్ దెమ్ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒక సైకాలజిస్ట్ తన దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్‌ని ఏమాత్రము ఆహ్, డ్యుయాలిటీ లేకుండా స్వచ్ఛంగా తను చదివినటువంటి చదువు, తన ఎక్స్‌పీరియన్స్‌లోని, తన ఫిలాసఫీతోని ఎడ్యుకేట్ చేసినట్లయితే, వాళ్ళు అటువంటి వారి బారిన పడినా సరే, మళ్ళీ బయటకు వచ్చి ప్రాపర్‌గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అయితే సమాజంలో డైవర్సిటీ ఉంటది. ఇప్పుడు లైఫ్ కోచ్‌ల పట్లో, మోటివేషన్ స్పీకర్స్ పట్లో, లేకపోతే స్పిరిచ్యువల్ లీడర్స్ పట్లో, లేదంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ పట్లో ద్వేషం పెంచుకోవద్దు. బికాజ్ వాళ్ళ లైఫ్‌లో అంతకంటే మార్గం లేక వాళ్ళు ఆ ప్రొఫెషన్‌ని చూజ్ చేసుకున్నారు. తప్పో, ఒప్పో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. నేను అలా మారను. అలాగే కొంతమంది నాస్తికులు అవ్వగానే పూజారుల మీద, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. పూజారులు పాపం వాళ్ళకి లైఫ్ కోసం వాళ్ళేదో ఎంతో కొంత నెలకో 10,000, 20,000 వస్తుందని ఆ జీవనాన్ని సాగిస్తున్నారు. మనం చేయాల్సిందేంటి అంటే, ఒక సైకాలజిస్ట్‌గా మీ దగ్గరకొచ్చినటువంటి వ్యక్తికి మీరు వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తే రేపొద్దున ఆ పూజారి అవసరం ఉండదు. లైఫ్ కోచ్ అవసరం లేకుండా వీళ్ళు జీవనం సాగిస్తారు. అంతవరకు మాత్రమే మనం చేయాలి. ఎవరిని ద్వేషించవద్దు. అది తప్పు అని మీకు అనిపించినప్పుడు అది మనం చేయొద్దు. వాళ్ళు చేయకుండా ఉంటే హ్యాపీ. చేస్తే వీలైనంత వరకు మనము మన దగ్గరకొచ్చిన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది. రైట్? ఈ సైకాలజీ గురించి మీకు మీ దగ్గర ఒక ఫిక్స్‌డ్ ఏముందంటే సైకాలజిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళకేదో మెంటల్ ప్రాబ్లమ్ ఉంది. అంటే వాళ్ళని ఏదైనా తప్పుగా చూస్తారని సైకాలజిస్ట్ భయపడుతున్నారు. అవును. అవును. అయితే సైకాలజిస్ట్‌లు కూడా చాలామంది సరైనటువంటి సొల్యూషన్ ఇవ్వలేక, సేమ్ అదే చెప్పటం వల్ల కూడా ఒక ఇబ్బందిక్కడ. ఇండియాలో పర్టిక్యులర్‌లీ. సమస్యను చాలామంది సైకాలజిస్ట్‌లు వెళ్ళినా వాళ్ళు మోటివేషన్ అవును. అవును. చెప్తారు. అవును. అవును. దీనికి కారణం అనేక కారణాలున్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి సీనియర్ సైకాలజిస్టులు స్టేజ్ షోలు జేయటము, హిప్నోటిజం జేసి అదే సైకాలజీ అనటము, లేకపోతే మ్యాజిక్ చేయటము, అలాగే మెంటలిస్ట్ అని ఒక ప్రొఫెషన్ ఉంటది. చూసి చెప్పేస్తూ ఉంటారు. అది దట్ ఈస్ ద అది స్టేజ్ షో అది. అవన్నీ గూడా సైకాలజీ అనే భ్రమలు కల్పించటము. అలాగే సినిమాల్లో సైకాలజిస్ట్ రోల్ ఏంటంటే, ఒక ఫ్రెంచ్ ఇది పెట్టుకొని, గడ్డం పెట్టుకొని సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లేకపోతేనేమో ఆ సినిమాలో 'నాగార్జున' చూసి చెప్పేస్తూ ఉంటాడు మొహం జూసి. 'చంద్రముఖిలోనేమో ఆయనేమో
ఆ దెయ్యాలను ఎల్లగొట్టేస్తాడు. ఇటువంటివి ఏవేవో చూడటం వల్ల సాధారణ ప్రజలు అలాగే అనుకుంటారు. అయితే మనం చేయగలిగింది లేదు. వాళ్ళు రకరకాల వాళ్ళ దగ్గరికెళ్ళి మొదట వాళ్ళేం జేస్తారంటే పూజలు జెపిస్తారు, తాయెత్తులు కట్టించుకుంటారు. ఇలాంటి మోటివేషన్ స్పీకర్స్ దగ్గరికెళ్తారు, ప్రవచనకారుల దగ్గరికెళ్తారు, స్వామీజీల దగ్గరికి వెళ్తారు. కొందరు క్షుద్ర పూజలు జేపిస్తారు. కొంతమంది మెడిసిన్ వాడతారు. ఇవన్నీ అయిన తర్వాతే లాస్ట్‌కి సరైన సైకాలజిస్ట్ దగ్గరికొస్తారు. అప్పుడే దాని విలువ తెలుస్తది. అందుకనే నా దగ్గరికొచ్చిన వాళ్ళు కనీసం 10, 20 సంవత్సరాలు రకరకాల ఆల్టర్‌నేటివ్స్ ట్రై చేసిన తర్వాత వస్తారు కాబట్టి, నా చార్జ్‌ని వాళ్ళు పే చేస్తానికి రెడీ అవుతారు. లేకపోతే మందులతో తగ్గంది మాటలతో తగ్గుతుందా? మాటలకే ఇంత పే చేయాలా? ఇటువంటి ఏవేవో వాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. మీకు మీ దగ్గరకొచ్చినటువంటి క్లయింట్‌ని వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేయటం ఒకటే మీరు చేసేది. అంతేకాదు మీ లైఫ్‌లో ఎవరితో మాట్లాడని ఇప్పుడు నేనొక లైవ్ ప్రోగ్రామ్ పెట్టి చెప్తున్నాను. ఏదైతే మీరు నిజంగా నేర్చుకుని అర్థం చేసుకున్నారో, నమ్ముతున్నారో లాజికల్లీ దాన్ని జెన్యూన్‌గా మీరు ప్రాక్టీస్ చేయటము, మీ జీవితంలో కూడా అవలంబించటము, ఇట్లాంటి వాటిలో ఎక్కడ అవకాశం వచ్చినా అదే చెప్పటం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. రైట్? వెల్కమ్. రైట్. సో, టైం గూడా మనకయింది. కన్క్లూడ్ చేద్దాం.